సో మీరు జనరల్గా అఘోరాలు అనగానే ఈ సమాజంతో కొంచెం దూరంగా ఉంటారు, వీళ్ళకేం తెలియదు. అదే అది ఓకే, సాంకేతికంగా కూడా జీరో నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళకేం పెద్ద నాలెడ్జ్ ఉండదు అంటారు. మీరు మొబైల్ వాడుతున్నారు, అన్ని వాడుతున్నారు కదా, ఆల్మోస్ట్ కారు సొంత డ్రైవింగ్ చేస్తారని చెప్పి ఏదో చెప్తున్నారు. అది ఇప్పుడు సమాజంలోకి వచ్చి సేవ చేసుకోవాలన్నప్పుడు కొంత ప్రక్రియ. ఓకేనా, కారు నడుపుతారు, కారు నేను కొన్నదా? చాలా మంది అడుగుతున్నారు, వాళ్ళు ఏమంటున్నారు, కొన్నారంటున్నారా లేకుంటే ఎవరైనా ఇచ్చారంటున్నారా? చెప్పండి, మేము అడుగుతున్నారు అన్నారు కదా, ఏం అడిగారు? మీరే చెప్పాలి, ఎవరైనా ఇచ్చారా లేకపోతే కొన్నారా, ఏం అడిగారు, దానికి నేను ఆన్సర్ ఇవ్వాలి కదా. మీకు అసలు కారు ఇవన్నీ దూరం కదా అఘోరాలు. ఎవరన్నారు దూరం అని? ఒక్కొక్క బాబా ఫ్లైట్లో వెళ్తున్నాడు తెలుసా, చూసారా? అది కూడా తప్పు కదా, సముద్రాలు దాటితే పాపం అంటారు కదా. అవునా? అది ఏదో శాస్త్రాలు చెప్తుంటే మేము వింటాం. అదే తండ్రి, సేవ గురించి ఓకేనా, ఒక రక్షించుకోవడానికి నీలో ఎంత అవుతుందో అంత చేయడానికి నువ్వు ఏదైనా చేయొచ్చు. అర్హుడివి నువ్వు ఏ సేవ ఎంచుకునేవు అనేది నీ మీద ఉన్నది, అంతే తప్ప నువ్వు ఇది చేయొద్దు, అది చేయొద్దు, అది వాడద్దు, ఇది వాడద్దు కాదు. ఓకేనా, నువ్వు సేవ ఎలా చేయాలి, నువ్వు మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావు ఇక్కడ కాదు, అది కావాలి. నువ్వు ఇది వాడుతున్నావు, అది వాడుతున్నావు, నువ్వు ఇది చేస్తున్నావు అది అనేవాళ్ళు అంటారు. నేను ఎంతో కొద్దిగా గొప్ప మంచి చేస్తున్నానని నాకు తెలుసు. మంచి చేయండి, పరమశివుడు నన్ను నడపడు, ఎక్కడో ఒకసారి అడ్డుకుంటాడు, అడ్డుకోవాల్సింది కూడా. మరి ఎందుకు ఇన్ని సంవత్సరాల నుండి ఇలా జనసంచారం చేస్తున్నాను? సరే, మన తెలంగాణ అంటే ఈ 2 నెలలే అనుకుందాం, ఇప్పుడే మీడియా ముందుకు అనుకుందాం. మరి తమిళనాడు, కర్ణాటకనో, మధ్యప్రదేశో, కాశీయో, ఉజ్జయినో, ఇవన్నీ నేను అక్కడ కూడా మీడియా వాళ్ళకు నేను ఎన్ని సంవత్సరాలు మీ సాధన? మీ సాధన ఎన్ని సంవత్సరాలు ఇప్పటి వరకు? ఇది 20th. ఎప్పుడన్నా శివుడిని కానీ చూసారా? మేము ఎలా అది మీరు నాగసాధువులు కదా, జనరల్గా మీరు ఏదో మాట్లాడుతుంటారు అంటారు. నేను ఏం చెప్తున్నా, నేను భగవంతుని ఎలా చూస్తాను, నేను నీకు నిరూపించడానికి రాలే. నేను ఇప్పుడు ఈ రాయి ఉంది కదా, దీన్ని నా పరమశివుడు అని మొక్కుతాను, ఆ చెట్టును మొక్కుతాను, దీన్ని కూడా ఇగో ఇది నీ రూపం తండ్రి అని మొక్కుతాను. నేను నా సనాతన ధర్మం ఇదంటే నేను అనువనువున ఉన్నాను. పరమశివుడు ఏమంటాడు, నేను అనువనువున, నువ్వు దేంట్లో చూసినా నేను నీకు, నువ్వు చూసిన దాంట్లో నేను ఉంటాను. నువ్వు బలంగా నమ్మితే నీ దగ్గరికి నేను ప్రత్యక్షం అవుతాను. ఏ రూపంలో, మానవ రూపమా, చెట్టు రూపమా, ఒక పక్షి రూపమా అనేది కాదు, కానీ ప్రత్యక్షం అవుతాను అని పరమశివుడు చెప్తాడు. నా ధర్మం మాత్రమే, నా ధర్మం సనాతన ధర్మం మాత్రమే. చెట్లో ఉన్నారు, పుట్లో ఉన్నారు, సర్వాంతర్యామి అని చెప్తున్నారు. వేరే ధర్మాలు చెప్తుందా? అది కాదు కదా, మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుందంటే మీకు అనుభవం ఉందా? ఉన్నది కాబట్టి ఈరోజు మీతోటి ఎప్పుడన్నా శివుడు మాట్లాడారా? శివుడో లేదంటే మీరు నమ్మిన దైవం? నేను శివుడినే నమ్ముతాను, మా కాళీమాతని, అఘోరి కాళీ. ఇప్పుడు నాది అమ్మవారి అవతారం, నేను అమ్మవారికి అర్పణ అయ్యాను. పరమశివుడు, అఘోరి, నాకు 2 దీక్షలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇలా ఉన్నాను. ఇంకోటి, మీరు మాట్లాడతారంటే నేను నా దేహంతో, నా ఆత్మతోని, నేను పరమశివంతో నేను కనెక్ట్ అయ్యి నా వంతు నేను మాట్లాడుకుంటాను. నిన్ను నువ్వు కాపాడుకుంటూ, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకుంటూ, సనాతన ధర్మం అని చెప్పుకుంటూ, హిందువునని చెప్పుకుంటున్నావు చూసావా, అక్కడ నువ్వు హిందువుగా నువ్వు ఎక్కడైతే నీ కళ్ళ ముంగట అగత్యాలు జరుగుతావు, నీ వంతు నువ్వు కాపాడుకో. నీకేమైనా ఆపద వస్తే నువ్వు ఎలా కట్టడి చేసుకోవాలి, ఆపద నుండి ఎలా తప్పించుకోవాలనేది ఆ కొద్దిగా ఒకవేళ వచ్చి నేర్చుకున్నాను, నేర్పిస్తా. ఎక్కువ కాదు, ఎవరిని నాశనం చేయాలి అది కాదు, నిన్ను నువ్వు ఎలా కాపాడుకుంటావు. ఎవరన్నా నీకు హాని చేయడానికి వచ్చినా అది దగ్గర గురి రానియడానికి నా వంతు నేను చేస్తాను. ఇది అంటే మీ దగ్గర మీ శిక్షణ తీసుకోవాలంటే అంగం మీద కొడతాం అంటున్నారు. అలా ఏం చేయను నేను, అలాంటివి నేను చేయను. అది అఘోరులకు సంబంధించింది, నేను జనాలకు సంబంధించి నేను చెప్పలేదు. నేను చెప్తున్నాను కదా తండ్రి, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకో, సనాతన ధర్మాన్ని రక్షించు. హిందువుల మీద ఎక్కడైతే దాడి జరుగుతుందో, ఎక్కడైతే మత మార్పిడి జరుగుతుందో అక్కడ నువ్వు నిలబడు, అక్కడ నీకు రక్షణగా ఇది పనికి వస్తుంది. మత మార్పిడి జరపకుండా ఆగుతావు, ఓకేనా? నువ్వు నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకుంటావు, ఎవరు నీకు హాని చేయకుండా కాపాడుకుంటావు, అది కాపాడుకునే బాధ్యత నీది. సో ఈ మధ్యకాలంలో మీలాంటి వాళ్ళందరూ చాలా బయటకు వస్తున్నారు. మొన్న ఎలక్షన్ అప్పుడు కూడా చాలా మంది అక్కడక్కడ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారని చెప్తున్నారు. మీ వెనక నరేంద్ర మోడీ, బీజేపీ వీళ్ళు ఏమన్నా ఇలాంటి మీ అఘోరాలకు ఒక దిశానిర్దేశం చేశారా? హరహర్ మహాదేవ్, నా వెనకాల ఏ రాజకీయ నాయకులు లేరు, నాకు రాజకీయం అంటే ఏందో తెలియదు, వాళ్ళ గురించి నేను పట్టించుకోను. నాకు ఇక్కడ కావాల్సింది లోక కళ్యాణం. నా వల్ల ఎవరు మారుతారు, ఎవరిని మార్చుకోవాలి, నా హిందూ సాంప్రదాయాలు అంటే ఏంది, ఓకేనా,
అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మం ఏం చెప్తుంది, వేరే ధర్మాలు ఏం చెప్తున్నాయి, ఇది చెప్పి మీకు మీరు కాపాడుకోండి. ఎక్కడ అఘాయిత్యాలు జరగకుండా, గుళ్ళ మీద దాడులు జరగకుండా మీరు పోరాడుకోండి. కాపాడుకునే బాధ్యత మీదని నేను మేలుకొలుపుతున్నాను. ఇప్పుడు ఎప్పుడెప్పుడు మనం చరిత్ర తీసుకుంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి, నవాబుల దగ్గర నుంచి కూల్చేయడానికి ఎవరి వల్ల కాదు కదా. అదే ఇప్పుడు వచ్చి మీరు అప్పుడు కూడా నేనేమంటున్నాను, అప్పుడు కూడా పోరాడిన వాళ్ళని ధ్వంసం చేశారు తెలుసా. సనాతన ధర్మం గురించి పోరాడిన వాళ్ళు ఉన్నారా ఇప్పుడు? వాళ్ళని కూడా ఊచకోత కోసారుగా, నన్ను కూడా ఊచకోత కోస్తారేమో. అవునా? ఎప్పుడైనా దాడులు జరిగినాయి మీ మీద? అది చెప్తున్నాను తండ్రి, నేను అలా పోరాడుతున్నాను కదా ఒంటరిగా. చెప్తున్నాను కదా, నేను అన్నిటికీ సిద్ధపడ్డాను. నా ఈ శరీరం వదిలి పెట్టిపోవడానికి కూడా సిద్ధం. మీరు ఎంత దాడులు చేస్తారో, ఎంత ఏం చేస్తారో, నేను ఉన్నన్ని రోజులు ఒక 5గురన్నా, ఒక 4గురన్నా మారితే చాలు, 4గురినన్నా కాపాడుకుంటే చాలు. తరతరాలే చెప్తున్నాయి, ఎవరైతే నిష్టగా పోరాడతారో వాళ్ళని ధ్వంసం చేస్తారు, వాళ్ళని ఇక్కడ ఉంచరు అని తరతరాలే మీకు తెలుసు. పురాణాలు చెప్తున్నాయి, అలా దాడులు జరిగినాయి, చేస్తున్నారు కూడా. కానీ అలా జరిగినప్పుడు కూడా కోల్పోతారు తప్ప ఎక్కడ కూడా వెనకడిగేయరు. నేను కూడా అదే, నేను తట్టుకునే శక్తి ఉంది, తట్టుకుంటాను. మీరు ఎంత విమర్శించినా, ఎంత దాడులు చేసినా నేను ఇలాగే ఉంటా, ఇలాగే పోతా. నేను ఒక్కటో ఇద్దరినో మార్చినా సరే నాకు తృప్తి ఉంటుంది, అప్పుడే ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోతాను. ఇలాంటి పోరాటం చేస్తున్నారు కదా మీరు బాహ్య ప్రపంచంలోకి వచ్చి, అసలు మీ దగ్గర అతీంద్ర శక్తులు ఉన్నాయి, ఈ శక్తులతో మొత్తం మార్చేస్తా ఉంటారు కదా, ఆ దాడులను అసలు శక్తులతో ఆపేయచ్చు కదా బయట రాకుండా. అదే అంటారు తండ్రి, నేను పరమేశ్వరుని భక్తుణ్ణి. ఏ భక్తుడైనా, ఏ అఘోరి అయినా ఎంత కఠోర తపస్య చేసినా, ఎన్ని త్యాగాలు చేసినా, ఎంతవరకు నువ్వు కాపాడుకోవాలో అంతవరకే కాపాడుకుంటావు. అధిగమించి కాపాడే అంత నీకు లేదు. అది పరమశివుడు మాత్రమే, పరమేశ్వరుడు మాత్రమే కాపాడుతాడు. ఎక్కడెక్కడ పాపం అయితే జరుగుతుందో, ఎక్కడెక్కడ అఘాయిత్యాలు అయితే జరుగుతాయో అక్కడ మాత్రం నా వంతు నేను కృషి చేసి, నా వంతు నేను కాపాడుతాను, నా వంతు నేను ఖండిస్తాను. అది చెప్తున్నాను తండ్రి, నేను అలా పోరాడుతున్నాను కదా ఒంటరిగా. చెప్తున్నాను కదా, నేను అన్నిటికీ సిద్ధపడ్డాను. నా ఈ శరీరం వదిలి పెట్టిపోవడానికి కూడా సిద్ధం. మీరు ఎంత దాడులు చేస్తారో, ఎంత ఏం చేస్తారో, నేను ఉన్నన్ని రోజులు ఒక 5గురన్నా, ఒక 4గురన్నా మారితే చాలు, 4గురినన్నా కాపాడుకుంటే చాలు. తరతరాలే చెప్తున్నాయి, ఎవరైతే నిష్టగా పోరాడతారో వాళ్ళని ధ్వంసం చేస్తారు, వాళ్ళని ఇక్కడ ఉంచరు అని తరతరాలే మీకు తెలుసు. పురాణాలు చెప్తున్నాయి, అలా దాడులు జరిగినాయి, చేస్తున్నారు కూడా. కానీ అలా జరిగినప్పుడు కూడా కోల్పోతారు తప్ప ఎక్కడ కూడా వెనకడిగేయరు. నేను కూడా అదే, నేను తట్టుకునే శక్తి ఉంది, తట్టుకుంటాను. మీరు ఎంత విమర్శించినా, ఎంత దాడులు చేసినా నేను ఇలాగే ఉంటా, ఇలాగే పోతా. నేను ఒక్కటో ఇద్దరినో మార్చినా సరే నాకు తృప్తి ఉంటుంది, అప్పుడే ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోతాను. ఇలాంటి పోరాటం చేస్తున్నారు కదా మీరు బాహ్య ప్రపంచంలోకి వచ్చి, అసలు మీ దగ్గర అతీంద్ర శక్తులు ఉన్నాయి, ఈ శక్తులతో మొత్తం మార్చేస్తా ఉంటారు కదా, ఆ దాడులను అసలు శక్తులతో ఆపేయచ్చు కదా బయట రాకుండా. అదే అంటారు తండ్రి, నేను పరమేశ్వరుని భక్తుణ్ణి. ఏ భక్తుడైనా, ఏ అఘోరి అయినా ఎంత కఠోర తపస్య చేసినా, ఎన్ని త్యాగాలు చేసినా, ఎంతవరకు నువ్వు కాపాడుకోవాలో అంతవరకే కాపాడుకుంటావు. అధిగమించి కాపాడే అంత నీకు లేదు. అది పరమశివుడు మాత్రమే, పరమేశ్వరుడు మాత్రమే కాపాడుతాడు. ఎక్కడెక్కడ పాపం అయితే జరుగుతుందో, ఎక్కడెక్కడ అఘాయిత్యాలు అయితే జరుగుతాయో అక్కడ మాత్రం నా వంతు నేను కృషి చేసి, నా వంతు నేను కాపాడుతాను, నా వంతు నేను ఖండిస్తాను.